ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఒక అనిశ్చితి వాతావరణంలో, ఒక గందరగోళ వాతావరణంలో ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే ఒక అనిశ్చితి వాతావరణంలో ఎట్టకేలకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఆ యొక్క పేపర్ యొక్క అనాలిసిస్ మరియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. మిత్రులారా గుర్తుంచుకోండి, ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గడానికి ప్రధాన కారణం నెగిటివ్ మార్కింగ్ వలన మార్క్స్ చాలామందికి తగ్గడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చినప్పటికీ మరియు కీ చూసుకున్న తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. మార్క్స్ మాకు తక్కువ వచ్చినాయని చెప్పడం జరుగుతుంది. నా యొక్క పేపర్ యొక్క అనాలిసిస్ మరియు నా యొక్క అనుభవంతో మాత్రమే ఈ కట్ ఆఫ్ మార్క్స్ మరియు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ 1 ఈజీగా ఉండడం జరిగింది. పేపర్ 2 మోడరేట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈజీ టు మోడరేట్గా మన యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లు ఉండడం జరిగింది. దాన్ని బట్టి మనము పేపర్ 1లో 110 నుండి 115 మార్కులు ఓపెన్లో ఉండేదానికి ఆస్కారం ఉంది. 110 నుండి 115 మార్కులు వచ్చేదానికి ఆస్కారం ఉంది పేపర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ ఓసి. అలాగే పేపర్ 2లో 80 నుండి 85 వరకు ఓసి కట్ ఆఫ్ మార్క్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది. దీన్ని బట్టి మొత్తం టోటల్గా కట్ ఆఫ్ మార్క్స్ 190 నుండి 200 మధ్యలో ఉండేదానికి ఆస్కారం ఉంది ఓసి జనరల్ క్యాండిడేట్స్కు. 190 నుండి 200 మధ్య కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా ఆ రేంజ్లోనే ఉంటుందని నేను నా యొక్క ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నాను. అలాగే బీసీ వాళ్ళకు 180 నుండి 190 మధ్యలో ఉంటుంది. అలాగే ఎస్సీ వాళ్ళకి 175 నుండి 180 మార్కుల మధ్యలో ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్టీ వారికి 165 నుండి 170 మధ్యలో ఉంటుందని ఒక 5 మార్క్స్ అటు ఇటుగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి, ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా.